సత్య సంపూర్ణమైన మా దేవ, మీ వందనములు స్తుతులు స్తోత్రం దయగల మా తండ్రి, ఈ తపో కాలములో ప్రార్థనలో నిమగ్నమైన క్రైస్తవ సమాజంతంటిని దీవించండి. వారు యేసు ప్రభు శ్రమలతో మమేకమై ప్రార్థిస్తుండగా యావత్ ప్రపంచానికి, దేశానికి, రాష్ట్రాలకు విముక్తిని, ప్రశాంతను కలిగించండి. ప్రతి దేశం, మరి ముఖ్యంగా భారతదేశం శాంతి, ప్రేమ, ఐక్యత, అభివృద్ధి అనే సుగుణాలతో ముందుకు సాగేలాగా దీవించండి. మా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా ఈ నిర్మలగిరి మేరీమాత పుణ్యక్షేత్రానికి రావడానికి సిద్ధపడుతున్న భక్తులందరినీ మీ కంటికి రెప్పలా కాచి కాపాడుతూ ఆ బిడ్డల హృదయ కోరికలను ఈడేర్చండి. అమ్మ నిర్మలగిరి మేరీమాత, మీ సన్నిధిని చేరి ప్రార్థిస్తున్న ఈ గురువులను, కన్యాస్త్రీలను, దైవ ప్రజల్ని, ప్రజాప్రతినిధుల్ని, పాత్రికేయుల్ని, ప్రతి ఒక్కరిని మీరు కంటికి రెప్పలా కాచి కాపాడుతూ మీ కుమార్ని చెంతన చేరి వారి తరపున ప్రార్థించండి. సుభిక్షత కలిగి జీవించేలాగా దీవించండి. ఇక్కడికి వస్తూ వెళ్తున్న వారు ఆరోగ్యముతో, ఆయుష్తో, ఐశ్వర్యముతో, ఐక్యతగా, ఆనందంగా ఉండే ప్రశాంతమైన దేశాన్ని, మా ఆంధ్ర రాష్ట్రాన్ని దీవించండి. ప్రతి భక్తుని, భక్తురాల్ని కనిపెడుతూ వారి హృదయ కోరికలను ఎరిగే గొప్ప దేవుడు మీరు కనుక ఆ బిడ్డల అవసరాలను కూడా తీర్చండి. దుష్ట శక్తుల నుంచి వెళ్ళి, దుర్మార్గుల దురాలోచన నుంచి మమ్మల్ని విముక్తులు చేయండి. ఈరోజు మరియ తల్లి నిర్మలగిరి మేరీమాత పుణ్యక్షేత్రములో ఎగరవేస్తున్న ఈ పతాకాన్ని పవిత్రపరచండి. ఈ పతాక ప్రదక్షిణలో పాల్గొంటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని దీవించమని, రానున్న రోజుల్లో మీ పవిత్ర ప్రేరేపణలో అందరూ బాగుపడేలాగున్న భరోసా కలిగించమని మరియ తల్లి మధ్యస్థ ప్రార్థనతో మీకు కల్పిస్తున్నాము తండ్రి. ప్రభు కృప మీతో ఉండునుగాక. సర్వశక్తుల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని మరి ఈ పతాకాన్ని పవిత్రపరిచి విజయముతో ముందుకు నడిపించుదురుగాక. ఈ పవిత్రమైన సమయంలో మన ప్రియతమ తండ్రి గారిని మరియ తల్లి పండుగ సందర్భంగా జెండా ఎగరవేయవలసిందిగా మనందరి తరఫున ఆహ్వానిస్తాం. వారిని కరతాళ ధ్వనులు ఆహ్వానిస్తాం. చెరగదు ఈ బంధం విడిపో అనుబంధం విడిపో జగనీయో మరియా చల్లని జీవిత
Others? Others, you can get down this side. You can come this side. Visit our class. బయటకు వచ్చేసి నిర్మలగిరి మాత మహోత్సవాలు జరగబోతూ ఉన్నాయి. ఈ మహోత్సవాల ప్రారంభానికి మన ప్రియతమ తండ్రి గారైనటువంటి మహాగణ శ్రీ శ్రీ కొలిమెల జయరావు తండ్రి గారిని ఆహ్వానిస్తూ వారి పవిత్ర హస్తాల మీదుగా దివ్య పూజాబలిని సమర్పించడానికి వారితో పాటు మేత్రాసన కౌన్సిల్ గురువులు మరియు వికార్ ఫారెన్ ఫాదర్స్ అందరూ కూడా వచ్చి ఉన్నారు. దివ్య పూజాబలికి ముందుగా మన ప్రియతమ తండ్రి గారిని పెద్ద గురువులను దీపార్చన చేయవలసిందిగా ఆహ్వానిస్తూ వారిని ఆ దీపస్తంభం దగ్గరకు ఆహ్వానిస్తూ మనందరం కూడా కరటాల ధ్వనులతో వారిని హృదయపూర్వకంగా
పవిత్రమైన తపోకాలం రెండవ ఆదివారం రోజున ఆ దేవునికి తెలుసుకున్నాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా సమాధానము మీ అందరితో ఉండునుగాక. చూపుచు ప్రేమతో దీవిస్తున్నాం. నా విరోధులు నా పతనం చూచి సంతసింపకుంటున్నట్లు చేయుము. ప్రభు ఇజ్రాయేలును సకల విపత్తుల నుండి రక్షింపుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ తపకాలపు రెండవ ఆదివారంలో మనమందరము చేస్తున్నటువంటి ప్రార్థన కూడా అదే. శత్రువు అనే స్వార్థం, శత్రువు అనే కోపం, శత్రువు అనే పగ, శత్రువు అనే పాపం మనల్ని ప్రభువుకు దూరం చేసిన ఆ రోజుల్ని, ఆ నెలల్ని గుర్తించుకొని ఈరోజు ప్రత్యేక విధముగా అవన్నీ వదిలేయటానికి వలసిన శక్తిని నాకు అనుగ్రహించని మన పూజలో పాల్గొనాలి. ప్రతి ప్రార్థన మనల్ని ప్రభు చెంతకు చేర్చే ఓ మెట్టుగా మారేలాగా ప్రార్థించాలి. మూడో విషయం, పాపాలకి ప్రాయశ్చిత్తం అనేది అవసరం. అందుకే దివ్య సంస్కారం అందించాలి తల్లిదండ్రుల సభ, పాప సంకీర్తనం అనే దివ్య సంస్కారం. ఈ తపోకాలంలో దయచేసి అందరూ సద్వినియోగం చేసుకుంటూ నూతనత్వంతో, క్రొత్త స్వభావంతో ఆ దేవుని సన్నిధి చేరుతాం. మరో విషయం, పాపమైతే ఆ ప్రభు చెంత పశ్చాత్తాపడుతూ నీ పాపాలని కడగమని ఆయన చెంత నా క్షమని కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను అందుచేత పరిశుద్ధ బలిమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరుడా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థించడానికి ప్రతిమానపరుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనందరికీ దయచూపి మన పాపను మన్నించి మన నిత్య జీవమునకు ప్రార్థించుతాం. మీ ప్రియమైన కుమారుని వాక్కును మేము సావధానముగా ఆలకింపవలెనని మీరు మమ్ము ఆదేశించుకుని మీ వాక్కు ద్వారా మా అంతరంగములను దివ్య కాంతితో ప్రకాశింపచేయి. అప్పుడు మీ అనుగ్రహం వలన శక్తి నొందిన మేము ఆధ్యాత్మిక దృష్టితో మీ మహిమను గాంచి ఆనందించుగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభు మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.